నమస్కారం. ఈరోజు మనం వినబోతున్న పాటల స్వరకర్త శ్రీ ఎంఎం కీరవాణి గారు. మరి కీరవాణి గారి రాగాల్లో మునిగి తేలుదామా? స్వరాభిషేకం మొదలు పెడదాము. అనగనగా ఒక సంగీతాభిమాని, పేరు శివశక్తి దత్త. ఆయనకి సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం అంటే ప్రాణం. అందులోకి విప్రనారాయణ చిత్రంలోని ఎందుకో ఈ తోటమాలి అన్న పాట అంటే మరీ ఇష్టం. ఓ సందర్భంలో రాజేశ్వరరావు గారిని కలిసి ఆ పాట రాగం కీరవాణి అని తెలుసుకున్నారు. కొన్నాళ్లకు పుత్రోదయం అయింది. అంతే, జన్మ నక్షత్రంతో సంబంధం లేకుండా కొడుక్కి కీరవాణి అని నామకరణం చేశారు. పేరు పెట్టినప్పుడు ఆ తండ్రి అనుకున్నారో లేదో కాని పెట్టిన పేరుని సార్థకం చేశాడా బాలుడు. ఆ బాలుడే సంగీత లోలుడు, స్వర విద్యున్మణి, మన మరకతమణి కీరవాణి. కొవ్వూరులో కవిటపు సీతన్న గారి దగ్గర కొంతకాలం సరిగమలు నేర్చుకున్నారు. 4వ వయసులోనే వాయులీన వాదనలో లీనమయ్యారు. తండ్రి సాహిత్యానికి స్వరాల్ని సమకూర్చారు. ఆత్మవిశ్వాసంతో చెన్నపట్టణంలో కాలు పెట్టారు. స్వర చక్రవర్తి గారి దగ్గర 2 ఏళ్ల శిష్యరికం, వేటూరి గారితో ఏడాది పాటు సాహితీ సంపర్కం కీరవాణి జీవితంలో ఆశాకిరణాలు ప్రసరిస్తే ఆ యువకుడి ప్రతిభకు ఉషాకిరణాలు తుషార స్వాగతాలు పలికాయి. మనసు మమతల మధుర సంగీతంతో సంగీత ప్రియుల శ్రవణాలు తడిశాయి, తనిశాయి. 1961 జూన్ 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన కీరవాణి గారు ఇంతవరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 225 చిత్రాలకి స్వరకల్పన చేశారు. ఉత్తమ స్వరకర్తగా జాతీయ బహుమతితో పాటు మరెన్నో పురస్కారాల్ని అందుకున్న ఆ సుస్వరమణి స్వరపరిచిన కొన్ని గీతాల్ని వింటూ వారిని మనసారా అభినందిద్దాము. కీరవాణి గారికి రాజమౌళి గారికి మధ్యనున్న అనుబంధం కన్నా వారి మధ్య ఉన్న అవగాహన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైనా చేయగలనన్న కాన్ఫిడెన్స్ ఆ తమ్ముడికి ఎక్కువ. ఆ కాన్ఫిడెన్స్ అంటే అన్నయ్యకి ఎంతో మక్కువ. అందుకే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలోని పాటలన్నీ అంతటి ప్రాచుర్యాన్ని పొందాయి. వారిద్దరి తోడు 85 వసంతాల గేయ రచయిత శివశక్తి దత్త గారు ఎప్పుడో 32 ఏళ్ల క్రితం రాసిన ఆ పాట నచ్చి సై సినిమాలో ఉపయోగించుకున్నారు రాజమౌళి గారు. తండ్రి గారి సాహిత్యానికి తనయుడు స్వరకల్పన చేయడమే కాదు, చిత్రగారితో కలిసి ఆ పాటకి తన గళాన్ని అందించారు కూడా. ఫస్ట్ మ్యూజిక్లోనే సితార్తో మన గుండెల్ని దోచుకున్న కీరవాణి గారు జానపద స్పర్శతో ఆ పాటకి ప్రాణం పోశారు. సై కోసం కీరవాణి గారు, చిత్రగారు ఆలపించిన ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు రేవంత్ అండ్ అనురాధ శ్రీరామ్ గారు. నల్లా నల్లాని కళ్ళ పిల్లాని మొగుడయ్యే వాడల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. పిల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వానెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కళ్ళ పిల్లాని మొగుడయ్యే వాడల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వానెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా.
ఎర్రంగ బొత్తుగా ఉంటే చాలా ఒళ్ళో పెట్టుకులాలి పాడి జోకొట్టాలా అడుగులకే మడుగులు వస్తే వాడే మేళ నీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా ఉప్పుల కుప్ప వయ్యారి భామ ముద్దుల గుమ్మ చెప్పద బొమ్మ నేనా నీతో సరిపోతానా ముక్కలు ముక్కల బూరెలు బుగ్గల నల్లా ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చిన పిల్లవి నువ్వేనమ్మా నీతో సరిపోతానా సిగ్గుల మొక్కల బూరల బుగ్గల నల్లా నల్లారి కళ్ళ పిల్ల నిన్ను పెళ్ళాడేవా నెల్లా ఊరించి ఉడికించొద్దమ్మా పెళ్ళారే సరికల్లా మనమెల్లాగోలాగా మొగుడు పెళ్ళాలైపోయే దారి కాస్త చూపించేయమ్మా నల్లా పిల్లాని ఎల్లా ఇవాళ మన కార్యక్రమంలో తదుపరి పాట బాలు గారి సొంత బ్యానర్ మీద నిర్మించినటువంటి చిత్రం శుభ సంకల్పం. ఆ సినిమాకి కీరవాణి గారిని స్వరకర్తగా అనుకొని కీరవాణి గారిని పారితోషికం గురించి అడిగారట బాలుగారు. ఇంతకు మించిన భాగ్యం ఏం కావాలి సార్ అంటూ బదులు పలికారట వినయశీలి కీరవాణి గారు. ఆ చిత్రంలో చెవులకి చవులూరించే బాణీలను అందించారు కీరవాణి గారు. వాటిలో ఒకటి వేటూరు గారు రాయగా బాలుగారు శైలజ గారు భావరసస్ఫోరకంగా ఆలపించిన ఈ మనసైన మధుర గీతం. బాలుగారితో కలిసి ఇప్పుడు ఆ పాటని పాడబోతున్నారు అంజనా సౌమ్య. వారిరువురిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
మనసులో నీవుతో నా కన్ని నీటి ఊయలలో నీవుతో నా కన్ని. ఇవాళ పొద్దున షూటింగ్ కోసం 5:30కి లేచి ఈ సిచ్యువేషన్ ఒకసారి వీడియో చూసి వచ్చాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్ బై కమల్ హాసన్. యాక్చువల్లీ సిచ్యువేషన్, అమ్మాయి చచ్చిపోతుందని తెలుసు, భార్య చనిపోతుందని తెలుసు, వాళ్ళిద్దరు కూడా గంగపుత్రులు, జాలరి వంశానికి సంబంధించిన వాళ్ళు. ఆ అమ్మాయికి బెస్ట్ ట్రిబ్యూట్ ఏమి ఇవ్వాలో తెలియదు. ఎక్కడ మొదలెడతారంటే స్పృహలో లేదు, పడిపోయి ఉంటుంది అమ్మాయి. చక్కగా మొహం అంతా తుడిచి బొట్టు పెట్టి తల దువ్వి ఆమెను ఎత్తుకొని పూలు పెట్టి పడవలో తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పడవ నడుపుతూ ఉంటే ఈ పాట వస్తుంది. అది ఎంత గొప్పగా రాశారో సుందరరామూర్తి గారు. చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, చివరికి ఆ కావేరి కడలి దేవేరి. కావేరి కడలిలో కలిసిపోయి అది ఆవిడ కూడా ఒక దేవేరిగా మారుతుంది అన్న సెన్స్ని ఇక్కడ ఆ అమ్మాయితో తీసుకురావడం. అండ్ కీరవాణి గారు ఇది మనం సంగీత దర్శకుల శీర్షిక మీద చేస్తున్న పాట కాబట్టి సాంగ్ ట్యూన్ చేసేసిన తర్వాత ఆయన బేసిక్ థింగ్ స్ట్రక్చర్ నాకు ఇచ్చింది. దట్ ఈస్ కంపోజ్డ్. ఆయన కంపోజ్ చేసి ఇచ్చి, శైలమ్మ పాడుతున్నప్పుడు సార్ ఎనీ గ్యాప్ యూ టేక్, యూ జస్ట్, నేను కేవలం శృతి మాత్రమే ఇస్తాను, మీరు ఓవర్లాప్ చేయండి. కార్డ్తో కలుస్తుందో లేదో దాని గురించి కూడా మీరు వర్రీ కావద్దు. జస్ట్ నాకు ఆ ఎమోషన్ కావాలి, నేను తర్వాత ఆర్కెస్ట్రేషన్ చేసుకుంటానని అలా పాడిన పాట. దెన్ హీ లేటర్ మిక్స్డ్ ఆల్ ది కార్డ్స్ పాట కోసం అని. ఇతని వాయిస్ కూడా ఎక్కడో ఉండనట్టుగానే ఉంటుంది అక్కడ. ఆ అమ్మాయి పాడుతున్నట్టే లెక్క, ఆ అమ్మాయి మనసులో పాడుతున్నట్టే లెక్క, పాడలేని పరిస్థితిలో పాడితే ఎలా ఉంటుంది అని. శైల చాలా బాగా పాడింది, అంచనా కూడా చాలా బాగా పాడావమ్మా. యూ సాంగ్ ఇట్ సో వెరీ వెల్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఐ ఎంజాయ్ డూయింగ్. సినిమా సక్సెస్ అయింది, చాలా అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి. కీరవాణి గారు ముఖ్యంగా ఏంటంటే మీ పారితోషికం ఎంత అంటే, సార్ బిర్యానీలు అవి ఇవి చాలా వస్తూ ఉంటాయి సార్, పరమాన్నం ఎప్పుడు దొరుకుతుంది సార్, అదే పెద్ద వరం సార్, విశ్వం గారితో పనిచేయడమే నాకు గొప్ప అదృష్టం, అందులో మీరు ప్రొడ్యూసర్ అయితే నాకు కావాల్సింది ఉంది అన్నారు. సీతారామరాజు చిత్రం కోసం తన అభిరుచి మేరకు కీరవాణి గారి చేత చక్కని బాణీల్ని చేయించుకున్నారు దర్శకులు వైవిఎస్ చౌదరి గారు. ఆ చిత్రంలో సంగీత ప్రియులందరినీ ప్రధానంగా ఆకర్షించిన పాట బాలుగారు, చిత్రగారు ఆలపించిన సిరివెన్నెల గారి సరసగీతం. మొదటి నుంచి చివరి వరకు 2/4 మ్యూట్ నడకలో చాలా హుషారైన బాణీని స్వరపరిచారు కీరవాణి గారు. అంత అందమైన సాహిత్యాన్ని సమకూర్చారు సీతారామశాస్త్రి గారు. సంసారపక్షంగా సాగే ఆ పాటని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు బాలుగారు, చిత్రగారు. గారెందుకు బంగారు వింటుంటే కంగారు,
డియర్ ఓ మై డియర్ నరనరాల్లోన చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నది ఏం చేయవే కలవరంలోన చెలివరం కోరు నస తెలుస్తున్నది మండియేనా కనుక్కోవ కుశలం కాస్తైనా అతుక్కోను సమయం చూస్తున్నా నచ్చావే నాటి నాంచారు ఓ మై డియర్ శ్రీవారు దొరగారు హౌ డియర్ శ్రీమతి గారు తంగాల బుస భరించేదెలా ఇంటాయనో నిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లారురో నిగరాల సొగసులు ఇవ్వాలా ఇలాంటేళ అనుమతి కావాలా తయారు అయ్యారా మీరు డార్లింగ్ గారు ఇంకానా యారి పెళ్ళాంగారు మేరీ శ్రీమతి గారు సరసంలో ముద్దే ముదిరి అద్దులు చెరిగే వేళ చిలకల్లే చిలిపిగా నన్ను పిలవాలే ప్రియురాల ఓ మై డియర్ మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు డార్లింగుకి గారొద్దంటే తీసేస్తాలే సారు ఓ మై డియరు రా మై డియరు రా మై డియరు ఎస్ డియరు బాలు గారు చిత్ర గారు గారు వద్దనే కదా ఇంతసేపు యాతన. అమ్మ బాబోయ్, అది మీ పాటలో అయితే ఓకే గాని మా మాటల్లో ఓకే కాదు సుమి. తమ్ముడు అన్నప్పుడు ఓకే కదా సుమా. మళ్ళీ వచ్చేసారు తమ్ముడికి. కానీ ఎంత బాగా పాడారో, ఎంత ముద్దుగా పాడారో. అందుకనే చిత్ర గారికి కానివ్వండి కానివ్వండి కానివ్వండి. ఒక చిత్రంలోని పతాక సన్నివేశం పాటతో పండిందంటే ఆ పాటకి స్వరకల్పన చేసింది కీరవాణి గారేనని ఇట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సత్యం అన్నమయ్య చిత్రంతో రుజువైంది. మరోసారి శ్రీరామదాస్ చిత్రంలో కూడా అదే నిజమైంది.
అసలు శ్రీరామదాస్ చిత్రానికి తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోసిన కీరవాణి గారు శ్రీరామదాస్ చిత్రంలోని పాటలన్నిటికీ మధురమైన బాణీల్ని అందించారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పతాక సన్నివేశానికి ఊపిరిలూదిన వేదవ్యాస్ గారి సాహిత్యానికి కీరవాణి గారు సమకూర్చిన సంగీతం అద్భుతం, అపురూపం. బాలుగారితో చిత్రగారు సినిమా కోసం పాడారు. మరి ఇప్పుడు బాలుగారితో కలిసి పాడబోతున్నారు శ్రీనిధి. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమేయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు, నన్నేలరావు, నన్నేల ఏలరావు, సీతారామస్వామి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. రామరసరమ్య ధామరమణీయ నామ రఘువంశ సోమరణరంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోద్ధామ భూజనల లామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసనేమిరా, డాండడ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయం వ్రతవేదిరా, ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగ రంగ బహురంగ దభంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంగ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా, గరుడ గమన రారా, గరుడ గమన రారా. Ni so